హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎల్ఆర్ ఇన్వెన్షన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బ్లూటూత్ అబ్స్టాకిల్ అవాయిడెన్స్ కార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ ఫస్ట్ ఆర్డినో యూనో కావాలి, అలాగే L2 918 మోటార్ డ్రైవర్ కావాలి, అలాగే 3.7 లిథియం అయాన్ బ్యాటరీస్ ఉంటాయి కదా 18650 మోడల్వి. MAH ఎంతైనా పర్వాలేదు. అలాగే వాటి బ్యాటరీ హోల్డర్ కావాలి. మనకి 3 సైడ్స్లో అబ్స్టాకిల్ని అవాయిడ్ చేయడం కోసం IR సెన్సర్స్ కావాలన్నమాట. 3 IR సెన్సర్స్ కావాలి. అలాగే కార్ మొబైల్తో కంట్రోల్ అవ్వడం కోసం ఒక బ్లూటూత్ మాడ్యూల్ కూడా కావాలన్నమాట. HC05 కానీ HC06 కానీ ఏ మోడల్ అయినా సరే పర్వాలేదు, సేమ్ ప్రాసెస్. అలాగే ఒక బ్రెడ్ బోర్డ్ కావాలి, దీనికన్నా చిన్నది ఉన్నా సరే బెటర్. అలాగే DC మోటార్స్ అనేవి 4 కావాలన్నమాట. అలాగే విత్ సూటబుల్ టైర్స్. మనం 12 వోల్ట్ మోటార్స్ అలాగే వాటికి సూటబుల్ బ్యాటరీ అండ్ టైర్స్ తీసుకున్నా సరే పర్వాలేదు, ప్రొసీజర్ అంతా ఒకటే ఉంటుంది. మనం కార్డ్బోర్డ్ కూడా తీసుకున్నాం కార్ బాడీ చేయడం కోసం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇవి మనం డబుల్ టేప్ ప్లాస్టర్ వాడి లేదంటే గ్లూగమ్ వాడి కూడా అంటించుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత మీరు ఈ కార్డ్బోర్డ్ని ఇలా పైన అంటించండి. అప్పుడు ఇక్కడ 2 హోల్స్ కూడా పెట్టుకోండి, వైర్స్ మీకు బయటికి రావడం కోసం. ఇప్పుడు కార్ అనేది బాడీ ఇలా తయారవుతుంది. కార్ మనకి ఇలా తయారైన తర్వాత ఈ 2 మోటార్స్ తాలూకా వైర్స్ అనేవి పాజిటివ్ అలాగే నెగిటివ్ అని ఇలా పైరప్ చేసుకోవాలి. దీనికి మీకు అలా చేసి చూపిస్తా. ఇప్పుడు ఈ వైర్స్ అనేవి ఈ హోల్ నుంచి బయటకు లాగాలి. మోటార్కి వైర్స్ అనేవి సాల్డరింగ్ ఊడిపోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇలా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మోటార్ డ్రైవర్ తీసుకోవాలి. మోటార్ డ్రైవర్ తీసుకొని మనం ఇక్కడ డబల్ టేప్ కానీ గ్లూ గన్ కానీ ఏదైనా వేసి ఇక్కడ కూడా అంటించవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను అంటిస్తున్నా. ఇటు సైడ్ మనకి బ్యాటరీ హోల్డర్కి సరిపడా ప్లేస్ ఉండేటట్టు చూసుకోవాలి. బ్యాక్ సైడ్ పెడతాం బ్యాటరీ కాబట్టి ఇక్కడ ఇలా అంటిస్తున్నాను నేను. ఎలక్ట్రానిక్స్ అన్ని స్టిఫ్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం స్క్రూ డ్రైవర్తో ఈ 2 పిన్స్ అలాగే ఈ 2 పిన్స్ ఇక్కడ మనం ఈ మోటార్ తాలూకా 2 వైర్స్ని స్క్రూ పెట్టాలన్నమాట. స్క్రూ పెట్టి టైట్ చేయాలి. ఈ 2 లెఫ్ట్ సైడ్, ఈ 2 రైట్ సైడ్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం స్క్రూస్ బిగించాం మోటార్స్ కోసం. ఫర్ సపోజ్ మీకు కార్ తయారు చేసిన తర్వాత మీకు ఆ కార్ అనేది ఫ్రంట్ నొక్కినప్పుడు బ్యాక్ లేదంటే లెఫ్ట్ కొట్టినప్పుడు రైట్ ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయినట్టయితే ఈ వైర్స్ అనేవి రివర్స్ చేసుకోండి. మీరు ఈ 2 వైర్స్ అనేవి ఇక్కడ, ఈ 2 వైర్స్ ఇక్కడ అలా రివర్స్లో పెట్టుకుంటే మీకు కరెక్ట్గా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ మీరు బ్యాటరీ హోల్డర్ ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఇక్కడ బ్యాటరీ హోల్డర్ నుంచి వచ్చే 2 వైర్స్ ఉన్నాయి కదా, ఇలాంటి మేల్ పిన్స్ తీసుకొని, అంటే ఒక సైడ్ కట్ చేసి ఉన్నవి, మీరు పాజిటివ్కి ఒక కలర్ నెగిటివ్కి ఒక కలర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టుకోండి. నేను ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ వాడాను. రెడ్ పాజిటివ్ కోసం వాడా, గ్రీన్ నెగిటివ్ కోసం వాడాను అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 3 స్క్రూస్ ఉన్నాయి కదా, మళ్ళీ చూడండి. ఇక్కడ 3 స్క్రూస్లో ఫస్ట్ స్క్రూ అనేది పాజిటివ్ అనమాట, మోటార్ డ్రైవర్ తలక పాజిటివ్, ఈ ఫస్ట్ వన్. అలాగే సెకండ్ వన్ వచ్చేసి గ్రౌండ్ పిన్, అలాగే థర్డ్ పిన్ వచ్చేసి వోల్టేజ్ రెగ్యులేటర్లో పనిచేస్తుంది అనమాట. అంటే మనం ఇక్కడ మోటార్ డ్రైవర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ పిన్స్ దగ్గర మనం ఎంత వోల్టేజ్ ఇచ్చినా సరే థర్డ్ పిన్ నుంచి 5 వోల్టేజ్ అవుట్పుట్ అనేది వస్తుంది. దాని నుంచి మనం సెన్సార్స్ కానీ బ్లూటూత్ మాడ్యూల్ కానీ పవర్అప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బ్యాటరీ హోల్డర్ తాలూకా పాజిటివ్ అనేది నేను ఇక్కడ మోటార్ డ్రైవర్ పాజిటివ్కి కనెక్ట్ చేసా. యాస్టీస్గా స్క్రూ టైట్ చేస్తున్నాను. అలాగే బ్యాటరీ హోల్డర్ తాలూకా నెగిటివ్ అనేది నేను ఇక్కడ మోటార్ డ్రైవర్ నెగిటివ్ దగ్గర స్క్రూ టైట్ చేస్తున్నాను, నెగిటివ్ స్క్రూ దగ్గర పెడుతున్నా. ఈ 2 ఫుల్ టైట్ చేయాలి. ఓకే, బ్యాటరీ హోల్డర్ నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ 2 వైర్స్ మనకి రెడ్ అండ్ గ్రీన్ వచ్చాయి కదా, నేను రెడ్ పాజిటివ్ దగ్గర పెట్టా, గ్రీన్ అనేది నెగిటివ్ దగ్గర పెట్టా. ఈ రెండింటి నుంచి అలాగే నేను ఆర్డినోకి కూడా పవర్ సప్లై ఇస్తాను అనమాట. ఓకే, గ్రీన్ మనకి నెగిటివ్ కాబట్టి ఇక్కడ మనకుండే గ్రౌండ్ పిన్ దగ్గర నేను కనెక్ట్ చేస్తున్నా. అలాగే పాజిటివ్ పిన్ అనేది వోల్టేజ్ ఇన్పుట్ అంటే VIN అని ఉంది కదా, అక్కడ కనెక్ట్ చేస్తున్నా.
ఆర్డినో మీద 3 జిఎన్డీస్ ఉంటాయి గ్రౌండ్ పిన్స్. మీరు ఎక్కడ కనెక్ట్ చేసినా సరే పర్వాలేదు, ఎటువంటి లూజ్ కనెక్షన్ ఎక్కడ ఉండకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి మోటార్ డ్రైవర్ ఉంది కదా, ఈ మోటార్ డ్రైవర్ పిన్స్ దగ్గర మనకి ఇక్కడ 2 పిన్స్ అలాగే ఈ ఎండింగ్లో 2 పిన్స్ ఉన్నాయి కదా, వాటి షార్ట్ కేబుల్స్ అని చిన్న ఉంటాయి అన్నమాట. ఈ పిన్స్ అనేవి అక్కడ మనం షార్ట్ చేయడం కోసం వాడాలన్నమాట. ఇవి మీకు అక్కడ కొనేటప్పుడు ఇస్తాడు, ఒకవేళ లేకపోతే మీరు వేసుకోవాల్సి ఉంటుంది. లేదా మీరు ఫిమేల్ టు ఫిమేల్ పిన్స్ వేసినా సరే అవి పనిచేస్తాయి అన్నమాట. జస్ట్ మనకి ఆ 2 పిన్స్ ఉన్నాయి కదా, ఆ 2 షార్ట్ సర్క్యూట్ అవ్వాలన్నమాట. దానికోసం ఈ కేబుల్ ఈ పిన్ అనేది వాడతాం. ఓకే, ఇప్పుడు మనకి ఇంకా 4 పిన్స్ మిగిలాయి. ఆ 4 పిన్స్ని మనకు ఆర్డినో నుంచి కనెక్షన్ ఇవ్వాలి. కనెక్షన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, అలాగే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ 4 పిన్స్ ఇన్ 1, ఇన్ 2, ఇన్ 3, ఇన్ 4 అని ఉంటాయి. ఆ 4 పిన్స్ మనం యాస్టీస్ అలాగే ఆర్డినోలో ఉండే డిజిటల్ పిన్స్ 2, 3, 4, 5 కనెక్ట్ చేయాలన్నమాట. ఇది ఇన్ 1, 0, 1, 2 దగ్గర కనెక్ట్ చేసా, నెక్స్ట్ 3 దగ్గర కనెక్ట్ చేసా, నెక్స్ట్ 4 దగ్గర కనెక్ట్ చేసా, నెక్స్ట్ 5 దగ్గర కనెక్ట్ చేసా. ఓకే, 2, 3, 4, 5 దగ్గర కనెక్ట్ చేశాను అనమాట. ఇప్పుడు బ్లూటూత్ మాడ్యూల్ తాలూకా కనెక్షన్ చూద్దాం. ఇది బ్లూటూత్ మాడ్యూల్ HC05 అని చెప్పాను కదా, దీనికి 6 పిన్స్ ఉంటాయి. మీకు వెనక్కి తిప్పితే మీకు ఆ లేబులింగ్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఉండే 6 పిన్స్లో స్టేట్ అండ్ ఎనేబుల్ పిన్స్ అనేవి వదిలేస్తాం అనమాట, అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ పిన్స్. రిమైనింగ్ 4 పిన్స్నే మనం యూజ్ చేస్తాం. ఇక్కడ VCC, GND, TX అండ్ RX ఉన్నాయి కదా, ఈ 4 పిన్స్ని మనం మేల్ టు ఫిమేల్ జంపర్ వైర్స్ తీసుకొని కనెక్ట్ చేస్తాం ఆర్డినోకి కనెక్ట్ చేయడం కోసం. ఇప్పుడు ఇందులో VCC అంటే పవర్ సప్లై అనమాట, దానికి పవర్ సప్లై ఇవ్వడం కోసం వాడతాం బ్లూటూత్ మాడ్యూల్కి. ఇది 5 వోల్ట్ పవర్ సప్లై మీద రన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి రేటింగ్ చూపిస్తున్నాడు కదా, 3.6 to 6 వోల్ట్ అని ఉంది. మనం ఆర్డినో నుంచి 5 వోల్ట్ పిన్ ఉంది కాబట్టి మనం 5 వోల్ట్ నుంచి ఇస్తాం. అలాగే GND పిన్ అనేది గ్రౌండ్ కనెక్ట్ చేయడం కోసం. ఆ 2 నేను ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ TX అండ్ RX పిన్స్. TX అంటే ట్రాన్స్మిటర్, RX అంటే రిసీవర్. అలాగే ఆర్డినోలో కూడా మనకి TX అండ్ RX పిన్స్ ఉంటాయి. బ్లూటూత్ మాడ్యూల్లో TX, ఆర్డినోలో RXకి కనెక్ట్ చేయాలి. అలాగే బ్లూటూత్ మాడ్యూల్లో RX, ఆర్డినోలో TXకి కనెక్ట్ చేయాలంటే ఇక్కడ TX RX, ఇక్కడ TX RX రివర్స్లో కనెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి TX అనేది రెడ్ కలర్ వైర్ ఉంది, అది మనం తీసుకెళ్ళి RXలో కనెక్ట్ చేస్తాం. అలాగే RX తీసుకొచ్చి TXలో కనెక్ట్ చేస్తున్నాం. అలాగే ఫ్రెండ్స్, బ్లూటూత్ మాడ్యూల్తో మనం ఆల్రెడీ హోమ్ ఆటోమేషన్ అని ఒక ప్రాజెక్ట్ చేసి వీడియో పెట్టాం, మన ఛానల్లో ఉంటుంది, ఇంకా ఎవరైనా చూడకపోయింటే చూడొచ్చు. ఇప్పుడు బ్లూటూత్ మాడ్యూల్ కనెక్షన్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం బ్రెడ్ బోర్డ్ తీసుకుంటాం. బ్రెడ్ బోర్డ్ తీసుకొని ఇక్కడ ఫ్రంట్లో కార్కి పేస్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే బ్రెడ్ బోర్డ్ అనేది ఇక్కడ మనకి IR సెన్సర్స్ ఉన్నాయి కదా, 3 IR సెన్సర్స్కి 5 వోల్ట్ సప్లైస్ కావాలన్నమాట. VCC, GND అలాగే అవుట్ అని 3 పిన్స్ ఉంటాయి. VCC, GND పవర్ సప్లై కోసం, అవుట్ అనేది సిగ్నల్ పిన్ అనమాట. డిజిటల్ సెన్సర్ కాబట్టి సింగిల్ అవుట్పుట్ ఉంటుంది, either 1 or 0 ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ 3 IR సెన్సర్స్ని మనకు 5 వోల్ట్ సప్లై పవర్ అప్ చేయాలి. దీనికోసం మనం బ్రెడ్ బోర్డ్ హెల్ప్ తీసుకుంటాం అనమాట. బ్రెడ్ బోర్డ్ ఎలా యూస్ చేయాలో తెలియకపోతే కూడా మనం ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసాం ఫ్రెండ్స్, మీరు వెళ్ళి చూడొచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి జాయింట్ ఒకటి మనం తయారు చేయాలి. దీనికి 3 ఫిమేల్ పిన్స్ అలాగే ఒక మేల్ పిన్ ఉండాలి. దీన్ని మనం పవర్ సప్లైస్ అన్ని IR సెన్సర్స్కి ఇవ్వడం కోసం వాడతాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3 IR సెన్సర్స్కి VCC పిన్ అనేది కనెక్ట్ చేసాం అనమాట. ఇది మనకి ఆర్డినో 5 వోల్ట్కి వెళ్ళాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలాంటిదే ఇంకొకటి నేను చేసి IR సెన్సర్స్ తాలూకా నెగిటివ్ పిన్స్ అంటే గ్రౌండ్ పిన్స్కి కనెక్ట్ చేస్తున్నా. అన్ని గ్రౌండ్ పిన్స్కి ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, అంటే పవర్ ఆన్ చేసే ముందు ఏదైనా ఆపోజిట్ సైడ్ అంటే పాజిటివ్ దగ్గర నెగిటివ్ లేదా నెగిటివ్ దగ్గర పాజిటివ్ కలిపి ఉంటే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి 2 పిన్స్ మాత్రమే బయటకు వచ్చాయి కదా, ఇప్పుడు ఈ 2 పిన్స్ని 5 వోల్ట్ దగ్గర ఒకటి, GND దగ్గర ఒకటి కనెక్ట్ చేయాలి ఆర్డినోలో. ఇప్పుడు అలాగే ఇంకా 3 పిన్స్ మిగిలాయి కదా, ఇవి IR సెన్సర్ తాలూకా సిగ్నల్ పిన్స్ అనమాట. మీకు ఏ ఆర్డర్ అయినా పర్వాలేదు, 1, 2, 3 అని నేమింగ్ ఇచ్చుకోండి. 1, 2, 3 ఆర్డర్ పెట్టారు అంటే ఆ 1, 2, 3 తాలూకా సిగ్నల్ పిన్స్ అనేవి ఇక్కడ 6, 7, 8 పిన్స్కి ఆర్డినో డిజిటల్ పిన్స్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. 6, 7, 8 పిన్స్కి
అలా మనం 3 మేల్ టు ఫీమేల్ జంపర్ వైర్స్ తీసుకొని కనెక్ట్ చేసేయాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసినట్టయితే ఆర్డినోలో 5V పిన్ అనేది ఆల్రెడీ మనం బ్లూటూత్ మాడ్యూల్ కోసం వాడేసాం. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఐఆర్ సెన్సర్స్కి పవర్ సప్లై అనేది ఇక్కడ 5V స్క్రూ ఉన్నదని చెప్పాను కదా, థర్డ్ స్క్రూ, అక్కడి నుంచైనా ఇచ్చుకోవచ్చు. లేదు అంటే ఈ బ్లూటూత్ మాడ్యూల్ తాలూకా మేల్ పిన్ ఉంది కదా, ఈ మేల్ పిన్ అనేది ఇక్కడ మనం స్క్రూ చేసేద్దాం. ఐఆర్ సెన్సర్స్కి పవర్ సప్లై 5V GND ఆర్డినో దగ్గర నుంచి ఇచ్చుకున్నాం. ఏదైనా ఒకటే 5V కనెక్ట్ చేసా. అలాగే దీని GND అనేది ఇటు సైడ్ GNDలో కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఈ మేల్ పిన్ ఒకటి బ్లూటూత్ మాడ్యూల్ తాలూకా VCC ఉంది కదా, అది నేను స్క్రూ చేస్తా. ఓకే, టైట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనం ఐఆర్ సెన్సర్కి పవర్ సప్లై ఇచ్చేసాం. ఆ తర్వాత మనం ఐఆర్ సెన్సర్స్ తాలూకా సిగ్నల్ పిన్స్ అనేవి 6, 7, 8 పోర్ట్స్ దగ్గర కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ నేను ఇది అనుకుంటున్నాను, అందుకని ఇది 6 దగ్గర కనెక్ట్ చేస్తున్నాను. సెకండ్ ఐఆర్ సెన్సర్ పిన్ నెంబర్ 7 దగ్గర కనెక్ట్ చేసాం. థర్డ్ ఐఆర్ సెన్సర్ ఈ పిన్ నెంబర్ 8 దగ్గర కనెక్ట్ చేసాం. వీటి తాలూకా కోడ్ అలాగే సర్క్యూట్ డయాగ్రామ్ ఫొటోస్ అనేవి మనం డిస్క్రిప్షన్లో ఎప్పుడు ఇస్తాం. ఓకే, ఇప్పుడు మనకి సర్క్యూట్ డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ ఐఆర్ సెన్సర్స్ అనేవి 1, 2, 3 ఫ్యాషన్ కదా, 1, 2, 3 ఇలా ఈ ఫ్యాషన్లో మనం అంటించేయాలి. గ్లూకమ్ కానీ డబుల్ టేప్ ప్లాస్టర్ కానీ వేసి సెంటర్లో మనం సెకండ్ది పెడతాం. అలాగే ఈ 1 and 3 అనేవి మనం లెఫ్ట్ అండ్ రైట్స్లో పెడతాం అనమాట. ఈ లెఫ్ట్ అండ్ రైట్ పెట్టి ఐఆర్ సెన్సర్స్ అనేవి కాస్త ఇలాగ క్రాస్గా పెట్టుకుంటాం కొంత యాంగిల్తో. ఎందుకంటే మనం లెఫ్ట్ టర్న్ అలాగే రైట్ టర్న్ తీసేటప్పుడు ఆబ్స్టాకిల్ ఉందా లేదా అని చెక్ చేయడం కోసం. ఓకే, ఇక్కడితో మనకి సర్క్యూట్ అలాగే మిగతా పార్ట్ అంతా అయింది. ఇప్పుడు కోడింగ్ పార్ట్ మిగిలింది, దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేబుల్ని మనం ఆర్డినోకి కనెక్ట్ చేయాలన్నమాట. అలాగే ఇంకొక ఆపోజిట్ సైడ్ మనకి USB కేబుల్ ఇస్తాడు కదా, ఇది ల్యాప్టాప్ కానీ పీసీకి కానీ కనెక్ట్ చేస్తాం. మీరు ఇక్కడ కోడ్ అప్లోడ్ చేసేటప్పుడు TX అండ్ RX పిన్స్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ 2 పిన్స్ని నేను రిమూవ్ చేశాను. ఇప్పుడు కోడ్ అప్లోడ్ చేద్దాం.